హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, భారత పౌర విమానయాన శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ నుంచి రిక్రూట్మెంట్ అనమాట. 976 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. సో ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోవడం లేదు. కేవలం అభ్యర్థులు రాసినటువంటి గేట్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో గేట్ 2023, 2024, 2025లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఏదైనా ఒక ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినట్లయితే ఆ యొక్క మార్క్స్ని తీసుకొని షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 976 ఖాళీలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా ఇక్కడ టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్లో ఉంటే సరిపోతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ బీటెక్లో లేదా డిగ్రీలో ఇంజనీరింగ్ సివిల్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ అనేటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. గేట్ పేపర్స్ ఆధారంగా పేపర్ కోడ్స్ అలాగే ఇయర్స్ వారీగా క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఒకసారి టేబుల్ని క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాల వరకు మ్యాక్సిమంగా ఇవ్వడం అయితే జరిగింది. 27/9/2025ని రెఫరెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years చొప్పున, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే 28/8/2025 అంటే ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 27 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు పే స్కేల్ లేదా రెమ్యూనరేషన్ లేదా శాలరీ కనుక చూసినట్లయితే 40,000 నుంచి 1,40,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటున్నట్లు క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే క్లియర్గా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ గేట్లో 2023, 2024, 2025లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ 3 ఎగ్జామ్స్లో ఏదైనా ఒకటి ఎగ్జామ్ క్వాలిఫై అందులో వచ్చిన మార్క్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే 300 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కింద మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ ఫీజు మనం పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామినేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాలని 976 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎక్కడి నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.